ఫ్రెండ్స్ మేబీ ఆల్రెడీ కొంతమందికి కివీ క్రెడిట్ కార్డ్ గురించి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని నేను కివీ క్రెడిట్ కార్డ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ షార్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది 3 బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని రన్ అవుతుంది. అండ్ ఈ కార్డ్ కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ, మీకు ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. సో ఈ కార్డ్లో మెయిన్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్ ద్వారా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కివీ అనేది ఫోన్పే, గూగుల్ పే ఎట్లా యూపీఐ యాప్, ఇది కూడా అట్లా యూపీఐ యాప్. సో కివీ యాప్కి ఈ కివీ క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకొని మీరు ఏవైతే డైలీ ఖర్చులు ఉంటాయో, ఇప్పుడు టీ తాగిన దగ్గర నుంచి గ్రాసరీస్, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొస్తాం, ఇట్లా మనకి రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి కదా, డైలీ స్పెండ్స్. ఆ డైలీ స్పెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి పే చేయకుండా ఈ కార్డులో నుంచి కివీ యాప్లో నుంచి పే చేసిరనుకోండి, మీకు ఫ్లాట్ 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన. అండ్ ఎప్పుడైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేసిరనుకోండి, మీకు అక్కడ కూడా 0.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 1.5% క్యాష్ బ్యాక్ అని చెప్పిన కదా, దానికి కానీ ఈ 0.5% కానీ మాక్సిమం ఎట్లాంటి క్యాపింగ్ అనేది లేదు. మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, 1.5% కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలంటే వీళ్ళు మీకు ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు నియాన్ మెంబర్షిప్ అని ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్కి ఇయర్లీ 999 రూపీస్ ఉంటుంది, 999 రూపాయలు. ఒకవేళ మీరు ఆ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నారనుకోండి, మీరు డైలీ ఖర్చులు ఉంటాయి కదా, యూపీఐ చేసే ఖర్చులు, ఆ యూపీఐ చేసే ఖర్చుల పైన మీకు 5% దాకా క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఆ క్యాష్ బ్యాక్ అనేది స్లాబ్ వైజ్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు మంత్లీ 1,00,000 రూపాయల లోపు ఖర్చులు పెట్టుకుంటే మీకు ఒక రకంగా క్యాష్ బ్యాక్ వస్తుంది, 1,50,000 దాకా ఖర్చులు పెట్టుకుంటే ఒక రకంగా వస్తుంది, 2,00,000 మంత్లీ ఖర్చులు పెట్టుకుంటే ఒక రకంగా క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా స్లాబ్ వైజ్ గా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని గురించి డీప్ డీటెయిల్స్ కావాలంటే నేను సెపరేట్ వీడియో చేసిన ఈ కార్డు గురించి. ఆ వీడియో అనేది నేను ఐ కార్డ్స్ లో ఇస్తా, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో కంప్లీట్ గా చూసినాక మీరు ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఎస్పెషల్ గా ఏంటి అంటే, ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ రావడానికి నాకు ఒక ట్రిక్ తెలిసింది, అండ్ అది లేటెస్ట్ అప్డేట్. సో ఆ అప్డేట్ గురించి నేను ఈ వీడియో ఎస్పెషల్గా చేస్తున్నా. సో ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత మీకు కార్డ్ నచ్చితే కార్డుకి అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కార్డ్ అప్లై చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద టాపిక్, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంది, ఈ కార్డ్ అప్రూవల్ రావడానికి హయ్యర్ ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయనంటే, ఇంతకు ముందు కివీ క్రెడిట్ కార్డ్ అనేది ఒక్క బ్యాంక్తో మాత్రమే పార్ట్నర్షిప్లో లాంచ్ అయింది, అదొచ్చేసి ఎస్ బ్యాంక్. సో అప్పుడు ఏం జరుగుతున్నాయంటే, మనం కివీ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, సో మన ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో, అంటే మన సిబిల్ స్కోర్ కానీ మన మంత్లీ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా ఎస్ బ్యాంక్ అనేది ఫెచ్ చేసుకుంటుండే. మన పాన్ కార్డ్ని బట్టి మన సిబిల్ స్కోర్ అంతా కూడా ఎస్ బ్యాంక్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. ఎందుకంటే కివీ ఎస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్లో లాంచ్ అయింది కాబట్టి అప్పుడు ఎస్ బ్యాంక్ మన డీటెయిల్స్ ఫెచ్ చేసుకొని ఆ ఎస్ బ్యాంక్కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ పాలసీస్కి వాళ్ళ క్రైటీరియాకి తగ్గట్టు మన ప్రొఫైల్ మ్యాచ్ అయితేనే వాళ్ళు ఈ కివీ క్రెడిట్ కార్డ్ని మనకు అప్రూవల్ ఇస్తారు. ఈ కార్డు కివీ అనే కంపెనీ వాళ్ళది, కాకపోతే ఈ కార్డుకి వచ్చే లిమిట్, ఆ కార్డు బ్యాక్ ఎండ్లో ఉన్న బ్యాంక్ అనేది ఎస్ బ్యాంక్ కాబట్టి ఆ ఎస్ బ్యాంక్ పాలసీస్కి మన ప్రొఫైల్ మ్యాచ్ అవ్వాలి కదా. సో అట్లాంటప్పుడు మాత్రమే కార్డు వచ్చేది. సో ఎస్ బ్యాంక్ పాలసీస్కి చాలామంది ప్రొఫైల్స్ అనేది మ్యాచ్ కాకపోతుండే, సో కొంతమంది రిజెక్ట్ అవుతుండే. ఈవెన్ వాళ్ళకి హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ కొంతమందికి కివీ అనేది రిజెక్ట్ అవుతుండే. సో ఇంతకుముందు అట్లా జరుగుతుండే. బట్ ప్రెసెంట్ ఏంటి అని అంటే, ఈ కివీ వాళ్ళు లేటెస్ట్గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. అండ్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్తో కూడా పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇంతకుముందు కివీ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే ఎస్ బ్యాంక్ పాలసీస్కి మన క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోతే డైరెక్ట్ రిజెక్ట్ అవుతుండే, మనం అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయేటోళ్ళం, ఆ కార్డు గురించి పట్టించుకునే అవసరం కూడా మనకు ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు ఈ కివీ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నారనుకోండి, సో ఎస్ బ్యాంక్ అనేది మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫెచ్ చేసుకుంటుంది, మీకు ఎస్ బ్యాంక్ పాలసీస్కి మీ క్రైటీరియా అనేది మ్యాచ్ అయితే మీకు కార్డు ఇస్తుంది. ఒకవేళ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే మీకు అక్కడ రిజెక్ట్ అని పడి ఆ అప్లికేషన్ అనేది నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పాలసీస్ ఉంటాయి, ఎస్ బ్యాంక్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎస్ బ్యాంక్ దగ్గర మీకు మ్యాచ్ కాకపోయినా కానీ ఏయూ దగ్గర కనుక మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయింది అనుకోండి, మీ సిబిల్ స్కోర్, మంత్లీ ఇన్కమ్ అదంతా, ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మీకు కివీ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తుంది. ఒకవేళ ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కూడా మీ సిబిల్ స్కోర్ అదంతా సరిపోలేదు అనుకోండి, నెక్స్ట్ మీ అప్లికేషన్ అనేది పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గరికి ఫార్వర్డ్ అవుతుంది. సో వాళ్ళకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పాలసీస్కి మీ సిబిల్ స్కోరు, మీ మంత్లీ ఇన్కమ్ ఇట్లాంటివన్నీ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు ఆ పిఎన్బి బ్యాంక్ ద్వారా ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. సో ఇట్లాంటి ఫెసిలిటీ అనేది మాక్సిమం వేరే కార్డ్స్లో లేదు. సో ఎందుకంతగా చెప్తున్నానంటే, మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కంపేర్ చేయండి. ఒక కార్డు మహా అయితే 2 బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు ఒక్క కార్డుకి అప్లై చేస్తే, ఒక్క అప్లికేషన్ పెట్టుకుంటే 3 బ్యాంక్స్ దగ్గరికి మీ అప్లికేషన్ వెళ్తుంది. 3 బ్యాంక్స్లో ఏ
బ్యాంక్కి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయినా కానీ మీకు కార్డ్ అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఒక 10 కార్డ్స్కి అప్లై చేసుకునే బదులు ఫస్ట్ ఈ ఒక్క కార్డుకి ట్రై చేసింది బెటర్ అని నా ఒపీనియన్. ఇది కూడా నేను అంతకుముందు ఈ 3 బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకోకముందు అంతగానం రికమెండ్ చేయలేను. బట్ ఇప్పుడు 3 బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంది కాబట్టి మీకే ఈజీ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ మీ ముందుకైతే ఈ అప్డేట్ ద్వారా తీసుకొచ్చిన. అండ్ ఇందులో ఒక ట్రిక్ ఏంటి అని అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా ఈ కివీ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎస్ బ్యాంక్ ఫెచ్ చేసుకుంటుంది కదా డీటెయిల్స్, అక్కడ ఎలిజిబిలిటీ లేకుండా రిజెక్ట్ అయింది అనుకోండి, సో అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి యాప్ అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొంతమందికి వెంటనే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ కనబడతలేవు. అక్కడ మూవ్ ఫార్వర్డ్ అవుదామంటే ముందుకు వెళ్దాం ఏయూ బ్యాంక్తో అని అంటే డీటెయిల్స్ కనబడకపోయేసరికి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీకు కూడా ఎస్ బ్యాంక్తో రిజెక్ట్ అయింది అనుకోండి, వెంటనే మీకు అక్కడ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కానీ పిఎన్బి బ్యాంక్కి కానీ డీటెయిల్స్ అక్కడ ముందుకు వెళ్దామని కనబడకపోతే మీరు డిసప్పాయింట్ కాకండి, కొంచెం వెయిట్ చేయండి. మీ అప్లికేషన్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ఆ అప్లికేషన్కి ఆటోమేటిక్గా వాళ్ళే ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్న పిఎన్బి బ్యాంక్న మళ్ళీ అటాచ్ చేస్తారు. అప్పుడు మీ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడప్పుడు చెక్ చేస్తుండండి యాప్లోకి వచ్చి ఎస్ బ్యాంక్ నుంచి రిజెక్ట్ అయిందని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకుండా మధ్యలో యాప్ ఓపెన్ చేస్తూ ఇంకో బ్యాంక్కి అటాచ్ చేసిర్రు అప్లికేషన్ అనేది ఒకసారి చెక్ చేస్తుండండి. కొంతమందికి ఇమీడియట్గా 1 by 1 అయిపోద్ది, ఒక బ్యాంక్ రిజెక్ట్ అయితే ఇంకో బ్యాంక్ వెళ్ళిపోద్ది, కొంతమందికి డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ట్రిక్ మిస్ అవ్వకండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడవచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీకు ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో కానీ ఇంకా వేరే ఏ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ అయినా సరే, సిబిల్ స్కోర్ రిలేటెడ్ అయినా సరే, పర్సనల్ లోన్స్ రిలేటెడ్ అయినా సరే, మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడవచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వీటి రిలేటెడ్ నాకు కాల్ చేయొచ్చు ఈ యాప్లో నుంచి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.